డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశీస్సులు తాము అందుకొని మనకు అందించేందుకు వేంచేసిన ముఖ్యమంత్రి గారికి, సభాధ్యక్షులు, ఉత్సవాల కమిటీ చైర్మన్, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, గిరిజన సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్జెండర్ సంక్షేమ శాఖ మంత్రులు అడ్లు లక్ష్మణ్ కుమార్ గారికి, గౌరవనీయులైన మంత్రివర్యులు, గౌరవనీయులైన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, పెద్దలందరికీ అంబేద్కర్ గారి ఆశీస్సులు అందిస్తున్న వేదిక ఇది. జై భీమ్. మహనీయుడి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జన్మదిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపట ప్రపంచ మేధావి, ఒక మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదిన కార్యక్రమాన్ని గొప్పగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయము, సమానత్వము, పేద వర్గానికి, అట్టడి వర్గానికి, బలహీన వర్గాలకు, బడుగు వర్గాలకు, దళిత వర్గాలకు ఒక మహనీయుడి యొక్క జన్మదినాన్ని ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహణలో భాగంగా వేదికపైనటువంటి పెద్దలు, మన పూజ్యులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారు, పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క గారు, పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ అన్న గారు, శాసన మండలి సభ్యులు మిత్రులు దయాకర్ గారు, శాసనసభ్యులు ఎస్సీసీఎల్ అధ్యక్షులు కమ్మంపల్లి సత్యనారాయణ గారు, అదేవిధంగా వేదికపైనటువంటి వివిధ హోదాలో ఉన్నటువంటి అధికారులందరికీ కూడా, మా ముఖ్యంగా రాష్ట్ర నలుమూల నుంచి వచ్చినటువంటి అంబేద్కర్ సంఘ నాయకులకు, దళిత సంఘ నాయకులకు, వివిధ సంఘాలకు సంబంధించిన పెద్దలకు పేరు పేరున జయంతోత్సవాల పక్షాన ఇంత గొప్పగా ఈ నిర్వహణకి రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్ని విధాల ఈ రాష్ట్రంలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు చూపినటువంటి బాట పరంగా, రాజ్యాంగ పరంగా ఇచ్చినటువంటి ఏదైతే చిన్న రాష్ట్రాలు ఏర్పాటు విషయంలో ఆ రోజు రాజ్యాంగంలో రాసినటువంటి ఆర్టికల్ ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన వచ్చి మన గొప్ప మహనీయుడి యొక్క జయంతి కార్యక్రమంలో పాల్గొంటున్న సందర్భంలో పట్ల వేదికపై ఉన్నటువంటి మా అధికారులందరికీ కూడా, ఇంకా మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, దళిత సంఘ మిత్రులకు, ముందున్నటువంటి వివిధ దూర ప్రాంతాలకు వచ్చినటువంటి దళిత సంఘ పెద్దలకు, వివిధ సంఘాల పెద్దలకు, మా పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన ప్రభుత్వం మీ అందరికీ తెలుసు, ఈరోజు మన ప్రజాపాలన లోపల ఈ రాష్ట్రంలో గొప్పగా ఉండాలి, ఏది ఇచ్చినా ఇయ్యపోయినా ఈ రాష్ట్ర ప్రజలకు గొప్పగా చదువునియాలనే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఎస్సీ పిల్లలకు, బీసీ పిల్లలకు, మైనార్టీ పిల్లలకు, ట్రైబల్ పిల్లలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవరు ఊహించని విధంగా, ఈ దేశంలో ఏ ప్రభుత్వం గొప్పగా ఆలోచన చేయ విధంగా సుమారు 200 కోట్ల రూపాయలతోని ప్రతి నియోజకవర్గం లోపల యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేసి సుమారు వేలాది మంది నా పిల్లలు, నా తెలంగాణ రాష్ట్ర పిల్లలని గొప్ప ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా షెడ్యూల్ క్యాస్ట్ కానీ, షెడ్యూల్ ట్రైబ్ కానీ, బీసీ పిల్లలు కానీ, మైనార్టీ పిల్లలు కానీ అన్ని వర్గాల పిల్లలకు గొప్పగా చదువును అందియాలని చెప్పి సుమారు 200 కోట్ల రూపాయలతోని 25 ఎకరాల్లో గొప్పగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ని ఏర్పాటు చేసిన సందర్భంలో కానీ, ఏదైతే మన రాష్ట్రం మనం ఏర్పరచుకున్న తర్వాత 2014 నుంచి 18 నుంచి 23 పరిపాలకులు, ఆ రోజు ప్రభుత్వంలో పెద్దలు ఏదైతే ఎస్సీ వెల్ఫేర్ పరంగా లక్షలాది మంది పిల్లలు చదువుకుంటే ఆ చదువుకున్న పిల్లలకు భోజనం గురించి కానీ, డైట్స్ గురించి కానీ నేను ఛార్జెస్ పెంచుదాము, మా వెల్ఫేర్ పిల్లలు గొప్పగా ఉండాలని ఆలోచన చేయాలి. 2023 డిసెంబర్ లోపల ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల ప్రజలు మార్పు కోరుకొని దేవుడు చల్లగా చూసి తెలంగాణ ప్రజలు ఆశీర్వదించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల ఈరోజు లక్షలాది మంది పిల్లలకు డైట్ ఛార్జీలు పెంచడం జరిగింది, కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం జరిగింది. పిల్లలకు గొప్పగా మెనూ ప్రతిరోజు సోమవారం, మంగళవారం, బుధవారం అనే ప్రతి 7 రోజుల లోపల ఏ రోజు ఏ భోజన సదుపాయం ఏర్పాటు చేయాలో ఆ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యం లోపల ఆల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారుల సమన్వయంతోనే గొప్పగా భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేసి ఫ్యాకల్టీ పరంగా గొప్పగా చదువుకునే విధంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అంబేద్కర్ స్టడీ సర్కిల్ ద్వారా ఎస్సీ ఏదైతే గొప్పగా చదువుకున్న పిల్లలు ఈ రాష్ట్రంలో గ్రూప్ 1 సెలెక్ట్ అయ్యారు, ఐఏఎస్ సెలెక్ట్ అయ్యారు, ఐపీఎస్ సెలెక్ట్ అయ్యారు,
గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 4 కానీ ఈరోజు గొప్పగా చదువునిచ్చినటువంటి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు. ఈరోజు ఒక విషయం చివరిగా ఎక్కువ మాట్లాడకుండా, చాలా ఎండ తీవ్రత ఉన్నది, వేలాది మంది పెద్దలు ఎక్కడి నుంచి దూర ప్రాంతాలకు వెళ్ళి వచ్చినారన్న. ఈరోజు ఏదైతే తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఉస్మానియా గడ్డ, ఉస్మానియా యూనివర్సిటీపై గౌరవ ముఖ్యమంత్రి కాలు పెట్టి ఒకటే మాట అన్నాడు, నా ఉస్మానియా యూనివర్సిటీ చదువుకున్న పిల్లలకు బంగారు భవిష్యత్తు ఉండాలని 1000 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు యూనివర్సిటీ గొప్పగా భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ధీటుగా ఉస్మానియా యూనివర్సిటీ ఉండాలని 1000 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రికి చప్పట్ల ద్వారా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం అభినందించాలని కోరుకుంటూ, మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మనవి చేసుకుంటున్నా, మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఏదైతే మన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పట్టుకొని దేశమంతా భారత్ జోడో కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాజ్యాంగానికి సంబంధించి అంబేద్కర్ యొక్క జీవిత చరిత్రను కూడా, వారి యొక్క గొప్ప మహనీయుడి యొక్క చరిత్రను కూడా రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఇక్కడ వేలాది మంది వచ్చిన దళిత సంఘాల నాయకుల పక్షాన చేతులు జోడించి రాష్ట్ర ముఖ్యమంత్రి మనవి చేసుకుంటున్నా, అంబేద్కర్ గారి యొక్క చరిత్రను పాఠ్యాంశాలు చేర్చాలని మనస్ఫూర్తిగా చేతులు జోడించి రాష్ట్ర ముఖ్యమంత్రికి యావత్తు ఈ ప్రజల పక్షాన దళిత సంఘాల పక్షాన మనస్ఫూర్తిగా సవినయంగా చేతులు జోడించి మనవి చేసుకుంటున్నా. ఒక్కసారి అందరూ ఇక్కడ వచ్చినట్టు వేలాది మంది మా వివిధ వర్గాలకు ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకుడు ఒక దళిత వర్గానికి చెందిన నాయకుడు కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ఈరోజు నాలాంటి సామాన్యమైన వ్యక్తి రాష్ట్ర క్యాబినెట్లో మంత్రిగా అయినాడంటే అది రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు పెట్టినటువంటి భిక్షార్థ విషయాన్ని మనవి చేసుకుంటున్నా. ఒక్కసారి చేతులు జోడించి అందరూ చేతులు పిరికిలు బట్టి జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఇప్పుడు పెద్దలు మంత్రివర్యులు సీతక్క అనసూయ గారిని దయచేసి మాట్లాడాల్సింది మనం చేస్తున్నా. జై భీమ్, జై భీమ్. ఈరోజు ప్రపంచానికే మార్గదర్శనం చేసినటువంటి ప్రజాస్వామిక వ్యవస్థతో కూడినటువంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 135వ జయంతి సందర్భంగా ఈ ఏర్పాట్లు చేసినటువంటి ఉత్సవ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు, బడుగు బలహీన పేద వర్గాల సోదరుడు, అభిమాన నాయకుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారికి, గౌరవనీయులు సోదరుడు మన ఎస్సీ ఎస్టీ మైనార్టీ వెల్ఫేర్ జిల్లా మంత్రివర్యులు లక్ష్మణన్న గారికి, అడ్లూరు లక్ష్మణన్న గారికి, అదేవిధంగా బీసీ వెల్ఫేర్ ఆర్టీసీ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్న గారికి, సోదరులు ఎమ్మెల్యే కవంపల్లి గారికి, సత్యన్న గారికి, అదేవిధంగా అంజన్ కుమార్ అన్న గారికి, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారికి, అద్దంకి గారికి, మరి శ్రావణ్ గారికి, ఇతర వేదిక మీద ఉన్నటువంటి సోదరులకు, మైనార్టీ సెల్, బీసీ సెల్, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్ నాయకులకు అందరికీ, అశేషంగా తరలి వచ్చినటువంటి మా దళిత బహుజన బడుగు బలహీన మరి ఈ వర్గాలకు తోడుగా ఉండేటువంటి ఇతర వర్గాల సోదరులకు అందరికీ, సోదరిమణులకు పేరు పేరున జై భీమ్ తెలియజేస్తా ఉన్నాను. అంబేద్కర్ గారు ఐకాన్ ఆఫ్ నాలెడ్జ్, అంబేద్కర్ గారు అంటే మరి అంబేద్కర్ గారు అంటే రైట్స్ ఆఫ్ మరి బడుగు బలహీన వర్గాల హక్కులకు దారి చూపినటువంటి మహనీయుడు. మరి అంబేద్కర్ అంటే భారతదేశంలో ప్రజలకు ఎలాంటి హక్కులు ఉంటాయి, అధికారాలు ఉంటాయి, వాటి ద్వారా మీరు ఎలా పైకి రావచ్చు అని భారత రాజ్యాంగం ద్వారా చూపించినటువంటి మహనీయుడు. ఆ మహనీయుని పట్టుకొని కొంతమంది పార్లమెంటులో దురహంకారులు బయట కానీ లోపల కానీ పార్లమెంట్లో కానీ ఎక్కడైనా అంబేద్కర్ అంబేద్కర్ అంటే ఏమొస్తుంది అని అంటారు. మరి అంబేద్కర్ అంబేద్కర్ అంటే ఒక సీతక్కలాగా ఈ సమాజానికి దూరంగా ఉండేటువంటి గూడాల నుంచి మరి అంబేద్కర్ ఇచ్చినటువంటి భారత రాజ్యాంగాన్ని నమ్ముకొని చదువుకొని మరి ఈ స్థాయికి వచ్చి ఇక్కడ మీ కళ్ళ ముందు నిలబడ్డాం. ఇవాళ లక్ష్మణన్న గారు కావచ్చు, పొన్నమన్న కావచ్చు, మరి కవంపల్లి గారు కావచ్చు, అద్దంకి గారు కావచ్చు, అందరం ఇక్కడటువంటి వాళ్ళం. మీరు కూడా ఎంతోమందికి అవకాశాలు కల్పించినటువంటి మహనీయుడు
అది అవకాశాలను హక్కులు కల్పించి మరి ఈ స్థాయికి తీసుకొచ్చిండు. కాబట్టి భారత రాజ్యాంగాన్ని కాపాడడం కోసం ఒకవైపు మన నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా దేశవ్యాప్తంగా పోరాడుతున్నాడు. ఖచ్చితంగా భారత రాజ్యాన్ని కాపాడుకుందాం. మరి భారత రాజ్యాంగం ద్వారా ఈ సమాజంలో అంతరాలు లేనటువంటి అభివృద్ధి దిశగా ముందుకెళ్దామని తెలియజేస్తూ జై భీమ్, జై భీమ్. ముఖ్యంగా ఉత్సాహ కమిటీ అధ్యక్షులందరూ కూడా వేదిక మీద రావాల్సింది కోరుతున్న స్థానిక అన్న ఎమ్మెల్యే గారు దానం నాగేంద్రన్ వేదిక మీద రావాల్సి, ఉత్సాహ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, కో చైర్మన్ అందరూ కూడా వేదిక మీద కూర్చోవాలి మనవి చేసుకుంటూ ఈరోజు మన బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అన్న ఎన్ఎస్సీ నుంచి ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రులు ప్రభాకర్ అన్న మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాను. సభాధ్యక్షులు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పెద్ద లక్ష్మణ్ కుమార్ గారు ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిలో గౌరవ ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలందరికీ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని మరొకసారి అందరూ ఆచరించేటువంటి అంశం మీద ఈరోజు వారికి నివాళులర్పించడానికి విచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సోదరిమణి బడుగు బలహీన వర్గాల బిడ్డ సీతక్క గారికి, కవంపల్లి సత్యనారాయణ గారికి, అంజన్ కుమార్ గారికి, నవీన్ యాదవ్ గారికి, అద్దంకి దయాకర్ గారికి, ప్రీతం గారికి, నాగేందర్ గారికి, అదేవిధంగా మా షామిల్ గారికి, సాయి గారికి, అందరికీ ఇక్కడ విచ్చేసిన ఆహ్వాన కమిటీకి పెద్దలకు అందరూ కూడా జేబీలు తెలుపుతూ నమస్కారం తెలియజేస్తా ఉన్నా. నేను ఒక విద్యార్థి నాయకుడిని. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకసారి ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వచ్చినప్పుడు గత ప్రభుత్వాలు ఆర్థికంగా భూమితోటి సంతృష్టిగా పేదలకు న్యాయం చేసేయడానికి అవకాశం ఉండే. ఇవాళ అవన్నిటికీ ఇబ్బంది కలిగే పరిస్థితుల్లో పేదలు ఎదగాలంటే విద్యాపరంగా అవకాశాలు ప్రభుత్వం కల్పించాల్సిన బాధ్యత అని చెప్పినప్పుడు నా హృదయం చాలా సంతోషపడ్డది. ఎందుకంటే ఈరోజు మనం జరిపినటువంటి సమగ్ర సర్వే కూడా అందులో ఉన్నటువంటి ఎదగడానికి కారణమైన వ్యక్తులను అన్వేషించినప్పుడు వారికి విద్యనే కారణం. ఆ విద్య మనందరికీ ఆదర్శుడు అంబేద్కర్ గారు. ఇవాళ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచిస్తే, అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా మనందరం ఇవాళ ప్రజాస్వామిక జీవితంలో ఉంటే ఆ రాజ్యాంగానికే తూట్లు ఒడిచే కార్యక్రమం జరుగుతూ ఉంది. అందుకే రాహుల్ గాంధీ గారు జై భీమ్, జై బాబు, జై సంవిధానాన్ని దేశవ్యాప్తంగా ఏకైక వ్యక్తిగా రాజ్యాంగాన్ని పరిరక్షించాలని అంబేద్కర్ గారి ఆలోచన, జ్యోతిబా పూలే గారి ఆశయం ఈరోజు కాంగ్రెస్ ప్రముఖులు ఇందిరాగాంధీ, నెహ్రూ లాంటి ఒక ఆలోచన విధానికే ఈరోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీల సంక్షేమానికి కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నారు. అందరూ భాగస్వాములు కావాలి. ప్రభుత్వ కార్యక్రమం అమలు జరగాలంటే ఈరోజు విద్యాపరంగా పొందడానికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా. చదువుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వండి. పిల్లలు చదివించే విషయంలో ఉన్నతంగా ఆలోచన చేసి అంబేద్కర్ గారి ఆలోచనకు, అంబేద్కర్ గారికి నివాళులర్పించే ప్రక్రియ అదే అనేటువంటి మాట మనవి చేస్తూ మరొక్కసారి ఈ సందర్భంగా అంబేద్కర్ గారికి, అదేవిధంగా జ్యోతిబా పూలే ఈ విధంగా మహనీయులు మనందరికీ మార్గదర్శకత్వం చేశారు. వారికి సందర్భంగా నివాళులర్పిస్తూ వారి ఆలోచనలు తూచా తప్పకుండా అమలు చేసే ప్రజాపాలనకు నాయకత్వం వహిస్తున్న రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్తూ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలుపుతూ జై భీమ్.